హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి చాలామంది కూడా సమాచారాలు తెలుసుకోవాలి అని, అలాగే చాలామంది కూడా ఆశపడుతుంటారు. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవాలి, లేదంటే ప్రభుత్వం ఎలాగో నిధులు ఇస్తుంది కదా, ఆ నిధులు ఏదో మాకు వస్తే మేము నిర్మించుకోగలుగుతాం, సో బాగుంటుంది అని చెప్పేసి ఆశపడుతున్న వాళ్ళు ఉంటారు. సో మొత్తానికి ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది, ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లను శాంక్షన్ చేసింది, అలాగే ఎక్కడ ఎన్ని మేర కోట్ల రూపాయల నిధులను ఈ పథకానికి వెచ్చించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు అనేవి విడతల వారీగా ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే మొదటి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గానికి 3,500 రూపాయల చొప్పున శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం గతంలో పథకాన్ని ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని వేల ఇండ్లను మంజూరు చేశారు అనే దాని గురించి స్పష్టంగా మాట్లాడుకునే ముందు, ఇందిరమ్మ ఇండ్లకి 5 లక్షల రూపాయలతో ప్రభుత్వం ఉచితంగా ఇసుకను కూడా ఇస్తుంది. దీనికి సంబంధించిన రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది అని గతంలో చెప్పారు. కానీ దీని విషయంలో ప్రభుత్వం భరించట్లేదు అన్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. రెండోది, డిస్కౌంట్ ప్రైజ్లోనే సిమెంట్ కావచ్చు, ఐరన్ అంటే దానికి సంబంధించి స్లాబ్ నిర్మాణంలో అవసరమయ్యే ఐరన్కి సంబంధించి సువలు అంటారు కదా, పెన్షన్కి సంబంధించిన వాటికి సంబంధించి స్లాబ్కి సంబంధించి అవి కూడా డిస్కౌంట్ ప్రైజ్లో ఇచ్చేటట్లుగా అధికారులతో సంప్రదింపులు, కంపెనీలతో మాట్లాడుతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. వీటన్నిటిని పరిశీలన చేస్తే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విడతలు, ఎన్ని లీస్టులు విడుదలయ్యాయి అనే సమాచారాలు ఒకసారి చూసుకుంటే, ప్రభుత్వం మాత్రం చాలా ఖచ్చితత్వంతో చెప్తుంది. ఏంటి అంటే, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నట్లుగా చెప్తుంది. పొంగులేటి శ్రీనివాసరావు గారు తాజాగా ఒక సమాచారం ఇచ్చారు. దీని విషయంలో ఆందోళన అవసరం లేదు, విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం, ఇండ్లు రాలేదని మహిళలు ఎవరు బాధపడొద్దు అని చెప్పేసి. సో మీరు ఇక్కడ ఒకసారి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల పురోగతికి సంబంధించి నమస్తే తెలంగాణ ఈరోజు చూసుకోండి, జూన్ 11వ తారీఖు, అంటే ఈ అప్డేట్ ఏమో జూన్ 12వ తారీఖు ఇస్తుంది. కానీ నిన్నటి వార్త కాబట్టి ఈరోజు ప్రచురణ కావడం జరిగింది. దానికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం లక్ష్యం మొదటి విడత 4,50,000 పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరైనవి ఎన్ని అంటే 47,000 ఇండ్లు అనమాట. పునాదుల దశలో ఉన్నవి ఎంత అంటే 9,000 ఇండ్లు. అలాగే గోడలు పూర్తయినవి 1,800 ఇండ్లు, స్లాబులు పూర్తయినవి 388. ఇప్పటి వరకు విడుదలైన నిధులు ఎన్ని అంటే వీటికి సంబంధించి 47,000 ఇండ్లకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం 98 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇవే ఇండ్లు మంజూరు అయ్యాయి అంటే కాదు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల నుండి 3 లక్షల ఇండ్లకు సంబంధించిన పత్రాలను, ప్రొసీడింగ్ పేపర్స్ను ఇప్పటికే లబ్ధిదారులకు ప్రభుత్వం అందించడం జరిగింది. కానీ ముగ్గుపోసే విషయంలో కలెక్టర్లు ఇంకా కొన్ని హోల్డ్లో పెట్టడం, అంటే తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకంగా జరగాలనే ఆలోచనతో మళ్ళీ గ్రామ సభల ద్వారా రివ్యూ మీటింగులు చేసి పేద మధ్యతరగతి వాళ్ళకి ఇండ్లను ఇవ్వాలి అనే నియమాన్ని తీసుకురావడంతో మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే చాలామందికి ఇంకా ఆలస్యంగా ఇండ్లు అనేవి, పట్టాలు అనేవి అందుతున్నాయి. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారులు తక్షణమే వాళ్ళని గుర్తించి విడుదల వారీగా 20 లక్షల ఇండ్లలో ఇప్పటివరకు 4.5 లక్షలు అంటే 4,50,000 ఇండ్లు మాత్రమే ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది. ఇంకా సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల ఇండ్లను రాబోయే కొద్ది రోజులలో మంజూరు చేస్తుంది అనేది ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవకాశం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేయబోతున్నారు. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.